అందరికీ నమస్కారం. కొన్ని రోజుల క్రితం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే నాదెళ్ల మనోహర్ గారు కలిసి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని ఆయన్ని కోరారని, దానికి అమిత్ షా గారు తిరస్కరించారని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అది ఆయన విశ్లేషించారు అని ఆయన అనుకుంటున్నారు. అంటే వీళ్ళ ముగ్గురు మీటింగ్ జరిగినప్పుడు ఆయన ఏదో పక్కనే ఉండి విన్నట్టు, లేదా ఈ ముగ్గురులో ఒకరు వచ్చి ఆయనకు చెప్పినట్టు ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్పారు. దానికి ప్రూఫ్ లేకుండా ఆయన విశ్లేషించడం అనేది మొదట తప్పు. అది ఎలాగో ఆంధ్రాకి సంబంధించిన విషయం. నేను తెలంగాణ నుంచి మాట్లాడాను. ఆబ్వియస్లీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే జన సైనికులు, ఆయన్ని నమ్ముకున్న లీడర్స్, జన సైనికులు, కార్యకర్తలు చాలామంది ఉన్నారు. ఇలా అబద్ధపు ప్రచారాలు చేస్తే వాళ్ళు ఎలా చూస్తూ ఊరుకుంటారు? ఆబ్వియస్లీ ఈయన తప్పుగా మాట్లాడుతున్నారని ఆయన మీద కేసు పెట్టారు. కానీ దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అవన్నీ కేసులు, అరెస్టులు, ఆయన వదిలేయండి అన్నారు. మొన్న ఎవరో ఏపీ పోలీసులు వచ్చి ఇక్కడ అరెస్ట్ చేయడానికి వస్తున్నారన్న ఒక తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అది మీడియా ఛానల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. దాని తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారే స్వయంగా నాకు ఎవరి నుంచి కాల్స్ రాలేదు, నన్ను ఎవరు అరెస్ట్ చేస్తానని చెప్పలేదు, నేను నార్మల్గా ఏదో తెలంగాణ పోలీసుతో కలిసాను, అది ఏపీ పోలీసులు అనుకున్న భ్రమపడి కొంతమంది న్యూస్ ఛానల్స్ దాన్ని టెలికాస్ట్ చేశాయి అని చెప్పి నేను అన్న మాటల్ని విత్డ్రా చేసుకుంటున్నాను. అలాగే జనసేన కూడా నా మీద ఇచ్చిన కంప్లైంట్స్ని విత్డ్రా చేసుకుంటున్నారని చెప్పి ఆయన క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరిగింది. సరే, అంతా అయిపోయింది కదా, బాగానే ఉంది, ఎవరు పనులు చూసుకుంటారు అనుకున్నప్పుడు నిన్న సడన్గా ప్రెస్ క్లబ్లో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కొంతమంది జర్నలిస్టులు అనే వాళ్ళతో ఆయన కూర్చుని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నా చిన్నప్పటి నుంచి నేను బీయింగ్ అన్ యాక్టర్, నేను ప్రెస్ వాళ్ళతోనే తిరుగుతూ వచ్చాను, మీడియా వాళ్ళని ప్రతిరోజు చూస్తూనే ఉన్నాను. కానీ నిన్న ప్రెస్ క్లబ్లో మాట్లాడిన విధానం, మీడియా జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు మాట్లాడిన విధానం, నేను ఈ రోజు దాకా ఎప్పుడు మీడియా ఆ భాషలో కానీ అంత నీచంగా మాట్లాడడం నేను ఏనాడు చూడలేదు. సరే, నిన్న వచ్చిన వాళ్ళందరూ చాలామంది చాలానే మాట్లాడారు. ఒక్కొక్కరికి ఇప్పుడు నేను సమాధానం ఇస్తాను. నిన్న ప్రెస్ మీట్లో చాలామంది మాట్లాడారు. కానీ మొదటిగా విమలక్క గారు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడ అడిగిన ప్రశ్నల్లో కోపం కంటే బాధ ఎక్కువ కనిపించింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఒక పెద్ద యువగర్జన జరిగింది. అందులో ఆ సభలో ప్రజారాజ్యం పార్టీ, నవ తెలంగాణ పార్టీ, ఇలా ఇతరులు చాలామంది ఉండగా మొదట సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారని మీరే చెప్పారు. మరి ఇప్పుడు తెలంగాణ ప్రజల మీద ప్రేమ తగ్గిందా, తెలంగాణ మీద ప్రేమ తగ్గిందా అని మీరు అడిగిన ప్రశ్న నాకు చాలా బాధ కలిగించింది. అది నిజం కాదని మీకు కూడా తెలుసు. ఎందుకంటే జనసేన పార్టీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పుట్టిన పార్టీ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. అలాగే తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. అంతెందుకు, మీరు ప్రతి ఏటా బహుజన బతుకమ్మ అని ఏదో ఒక విషయం మీద స్పందిస్తూ ఒక వీడియో చేస్తూ ఉంటారు. అలాగే ఒక ఏటా యురేనియం తవ్వకాలపై మీరు చేసిన వీడియోకి ఫస్ట్ ట్వీట్ పవన్ కళ్యాణ్ గారు వేశారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. అలాగే యురేనియం తవ్వకాల వల్ల నల్లమల్ల అడవులలో జరుగుతున్న ప్రాబ్లమ్ని ఫస్ట్గా అడ్రస్ చేస్తుంది ఆయన. అప్పుడు ఉన్న గవర్నమెంట్ని, అలాగే పలు పార్టీల అధినేతల్ని అందరినీ ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూర్చోబెట్టి ఆ యురేనియం తవ్వకాల సమస్యని ఒక కొలికి తీసుకొచ్చారు. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే మొన్న వరదలకి ఆయన 1 crore ప్రజలకు డొనేట్ చేశారు. మొన్న కొండగట్టు అంజన్న దేవాలయం కోసం ఆయన 35 కోట్లు టీటీడీ ద్వారా ఇప్పించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఆయన తెలంగాణ మీద ఉన్న ప్రేమని మేమైతే కొలవలేం. ఇదే నేను మీకు చెప్పాలనుకుంది. నేను మీరు మాట్లాడుతున్న విధానంలోనే మీరు ఎక్కడో కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్నారు అని అర్థమవుతుంది. ఎవరి వల్ల మీరు అక్కడికి వచ్చి కూర్చున్నారు, ఈ ప్రశ్నలు అడగాల్సి వచ్చిందనమాట. కానీ అమ్మ, మీరు అనుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ మీద ప్రేమ తగ్గదు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన నేను మాట్లాడుతున్న రెండో వ్యక్తి వచ్చేసి పాషం యాదగిరి సాబ్. నిన్న సాబ్ చాలా మాట్లాడారు, చాలా అంటే చాలా. ఈయనను చూసి నిజంగా ఈయన ఒక జర్నలిస్టా అనే ఆలోచన నాకు కలిగింది. సరే, ఆయన మాట్లాడే మాటల్లోకి వస్తే పవన్ కళ్యాణ్కి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు. అవునా సార్? ఎందుకట్లా? సరే,
ఈ మాట మీరే అన్నారు కదా అర్హత లేదని. మరి కరెక్ట్గా 5 సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రజల్ని ఆంధ్ర ప్రజల్ని కలిపే వారధి పవన్ కళ్యాణే అని మీ నోట నుంచి మీరు మాట్లాడలేదా? గుర్తొచ్చిందా లేదా? లేదని గుర్తు చేస్తే ఆగండి, ఈ వీడియో చూడండి. తెలంగాణ అభిమానులు ఆంధ్ర అభిమానులు అంటే లేరు, అందరూ ఒకే రకంగా ఉన్నారు. మనం చూస్తున్నాం కదా. అసలు నిజానికి తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజల మధ్యన ముఖ్య ఏర్పాటు చేయాలి. అది చేయాలంటే పవన్ కళ్యాణ్ ఉపయోగపడతాడు. అక్కడ సమస్యలు ఇక్కడ సమస్యలు అంతా ఒకటే కదా, దోపిడీ అంతా ఒకటే కదా, కష్టాలైనా ఒకటే కదా. ఆంధ్ర తెలంగాణ అయిన వేరు ప్రాంతాల, రక్తం వేరు మనుషులు వేరు, ఒకటే కదా, ప్రాంతం ఒకటే, భాష ఒకటే, సంస్కృతి ఒకటే, అన్నీ ఒకటే కదా. ఒకటే ఏంటంటే ఈ 2 ప్రాంతాల ప్రజల మధ్యన, తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల ప్రజల మధ్యన ఏకరీతి మానసిక స్థితి రావాలి. కామన్ సైకలాజికల్ మేకప్ ఏర్పడాలి. తెలంగాణ ప్రజలందరి మధ్యన కామన్ సైకలాజికల్ మేకప్ ఉంది. తెలంగాణ గత 10 జిల్లాలు, ఇప్పుడు 33 జిల్లాలు. ఆంధ్రలోనే ఏకరీతి మానసిక స్థితి లేదు, వేరు మానసిక పరిస్థితులు ఉన్నాయి, అక్కడే లేదు. కానీ ఏది ఏమైనా సరే ప్రజల మధ్యన ఒక మానసిక స్థితి, ఏకరీతి మానసిక స్థితి. సూపర్ స్టార్, తెలుగులో సూపర్ స్టార్, ఆంధ్ర తెలంగాణ 2 ప్రాంతాల ప్రజల మధ్యన వారధి. చూసారా సార్, గుర్తొచ్చిందా? మరి 5 సంవత్సరాల క్రితం మీరు మాట్లాడిన మాటలు రైట్ అనాలనా? నిన్న మీరు మాట్లాడిన మాటలు రైట్ అనాలనా? సరే, ఆయనకి కళ్యాణ్ గారికి అర్హత ఉందో లేదో పక్కన పెట్టేస్తే, మీరు ఒక జర్నలిస్ట్, ఒక తెలంగాణ ఉద్యమకారులు, అంటే మీకు ఎంత రెస్పెక్ట్ ఇస్తుందో తెలుసా బయట. అలాంటిది మీరు నిన్న మాట్లాడిన ఒక్కొక్క మాట ఎంత నీచంగా ఉందంటే నాకు నిజంగా మీరు జర్నలిస్టే కదా అనేసి డౌట్ వచ్చినంత. ఆ మాటలు ఏంటి సార్? ఎవరైనా ఒకరి గురించి అట్లా మాట్లాడతారా? మీరు ఇంత రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండి సొసైటీలో మీరు అట్లా మాట్లాడడం రైటా? సినిమా వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు? నేను ఒక సినిమా వాడిగా అడుగుతున్నాను, సినిమా వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు? అలా చదువు రాదు, చదువు రాని వాళ్ళే సినిమాల్లోకి వస్తారా? అలా సిగ్గుండదా? సంస్కారం ఉండదా? తాగుతారా, తిరుగుతారా? ఇంకా ఎన్నెన్నో మాట్లాడుతున్నారు మీరు. సార్, మీకు అసలు సినిమా గురించి ఐడియా ఉందా సార్? ఎంతో మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో, ఎంతో మంది డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు. వాళ్ళ ఉద్యోగాలు వదిలేసి సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేయాలని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంతేందుకు నేనే ఉన్నాను సార్, నాకు ఫ్రీ సీట్ వచ్చింది ఇంజనీరింగ్లో, బట్ కాదు సినిమాలో మెయిన్ అనుకుని వచ్చినాను, నా కెరీర్ అనుకుని వచ్చిన. అయినా మీలాంటి వాళ్ళు ప్రతి ఉద్యోగ సంస్థల్లో లేదా ప్రతి ఇండస్ట్రీలో ఉన్న లోటుపాట్లు చెప్పాలి, కానీ వీళ్ళు ఇట్లాంటి వాళ్ళే అని అనుకునే ఈ చిన్న బుద్ధి ఎట్లా సార్ మీకు? ఇట్లాంటి వాళ్ళు మీరు జర్నలిస్ట్ అయితే ఎట్లా అవుతారు? ఇట్లా చిన్న చూపు చూసేవాళ్ళు జర్నలిస్ట్ ఎట్లా అవుతారు? మీరు సమానంగా సమాజంలో అందరినీ సమానంగా చూసినప్పుడే మీరు జర్నలిజం చేయగలరు. ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకుంటే ఐ డోంట్ థింక్ యు ఆర్ ఫిట్ ఫర్ జర్నలిజం. అండ్ మీరు సభ్యత, సంస్కారం, సిగ్గు గురించి మాట్లాడుతున్నారు. మీరు నిన్న పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆడవారి గురించి మాట్లాడి అది సంస్కారమా? అది సభ్యతనా? మీకుందా సిగ్గు? ఏం మాట్లాడుతున్నారు సార్? మళ్ళీ శ్రీశ్రీ గారు కొటేషన్ తీసుకొస్తారు. పొలిటికల్ సెక్టర్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ గురించి, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడచ్చు అని శ్రీశ్రీ గారే చెప్పారని. మరి మీరు మాట్లాడుతున్న ఈ తెలంగాణ ఆంధ్ర కాన్సెప్ట్లో శ్రీశ్రీ గారు విశాఖపట్నం నుంచి కదా, అంటే మీకు నచ్చిన మాటలు తీసుకుంటారు మళ్ళీ. వాట్ ఎవర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక 10 మందికి మార్గదర్శకంగా ఉండేది పోయి ఇట్లా మాట్లాడితే ఇప్పటిదాకా మీరు చేసిన క్రెడిబిలిటీ మొత్తం పోతుంది. దయచేసి ఇట్లా మాట్లాడకండి. మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది సొసైటీలో. మీరు ఆర్టికల్ 19(1)A గురించి మాట్లాడారు, అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, రైట్? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికీ ఉంటుంది. మరి అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతుంటే మీకు నొప్పి ఎందుకు అవుతుంది? మీరు మాట్లాడిన విధానం ప్రకారం చూస్తే మిగతా వాళ్ళు చాలా పద్ధతిగా మాట్లాడినట్టు, చాలా పద్ధతిగా అడ్రస్ చేసినట్టు. ఇంకొకటి, నిన్న మీరు సడన్గా ఎందుకు ఏడు నుంచి వచ్చిందో అర్థం కాలేదు. అసలు పాయింట్ ఏడ మొదలైంది, ఆయన విశ్లేషణ దగ్గర మొదలైంది. దానికి ఆంధ్ర తెలంగాణ అనే ఈ టాపిక్ ఎందుకు వచ్చిందో నాకు ఈ రోజుకి అర్థం కాలేదు, ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఒకప్పుడు ఎందుకు నిన్న మీరు ఎన్టీఆర్ గారి స్టాచ్యూ గురించి మాట్లాడారు, ఆయన అట్లా, ఆయన ఇట్లా, ఎన్టీఆర్ అట్లా ఇట్లా అని మాట్లాడారు. మీకు ఇంకొక వీడియో చూపిస్తా సార్, మీకు మళ్ళీ గుర్తొస్తుంది. మీరే గుక్క తిప్పుకోకుండా 3 నుంచి 4 నిమిషాల వరకు ఎన్టీఆర్ గారిని పొగుడుతూనే ఉన్నారు. ఆయన తెలంగాణకి ఎంత చేసిండు, తెలంగాణ ప్రజలకు ఎంత చేసిండు అని. చూడండి వీడియో. ఎన్టీఆర్ వచ్చినాడు, ఎన్టీఆర్ చాలా మంచి పనులు చేసినాడు కదా. ఎన్టీఆర్ నటుడే, ఇంతకంటే పెద్ద వయసులో వచ్చినాడు, వచ్చి ఏ రాజకీయ నాయకులు చేయని పని చేసినాడు. కానీ ఆయన బీసీలకు రక్షణలు ఇచ్చినాడు, ఆయనే కదా ఇచ్చింది. స్త్రీలకు రిజర్వేషన్లు ఇచ్చినాడు, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసినాడు తెలంగాణలో, సమితులు రద్దు చేసి మండలాలు పెట్టినాడు, ఇంటికి ప్రజల వద్దకే పరిపాలన అన్నాడు, సింగిల్ విండో చేసినాడు, జనతా వస్త్రాలు పెట్టినాడు, ₹2 కిలో బియ్యం. అంతకుముందు లేవు కదా ఇవన్నీ. అన్నిటికంటే గొప్పది మద్య నిషేధం పెట్టినాడు. సో ఎన్టీ రామారావు ఆయన రాజకీయాల్లోంచి రాలేదు కాబట్టి, సినిమాల్లోంచి వచ్చినాడు కాబట్టి ఆ కుళ్ళంతా ఆయన మనసులో లేదు. వాళ్ళ అజ్ఞానమే మంచిది అనిపిస్తుంది. రాజకీయ నాయకుల జ్ఞానము చెత్త జ్ఞానం అయినప్పుడు సినిమా అభిమానుల జ్ఞానం, వాళ్ళ అజ్ఞానం, అది సమాజానికి ఉపయోగపడుతుంది. అజ్ఞానమే కావచ్చు, కానీ అజ్ఞానంలో నిజాయితీ ఉండొచ్చును.
వీళ్ళ విజ్ఞానంలో అవినీతి ఉండొచ్చు. చూసారా సార్, నాకు యాక్చువల్లీ నిన్న మీ వీడియోస్ చూసిన తర్వాత చాలా కోపం వచ్చింది. అరే ఎవరు పోయి ఇట్లా మాట్లాడుతున్నాడైనా, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడైనా. కానీ దాని తర్వాత రీసెర్చ్ చేసిన కొంచెం నేను కూడా, ఏంది సాబ్ ఏంది అసలు కథ ఏంది అని. తర్వాత మీరు మాట్లాడిన ఈ వీడియోస్ చూసి, అరే ఈయన చాలా మంచోడు కదా, మంచిగా మాట్లాడండి కదా, నీట్గానే మాట్లాడండి కదా, ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు. ఆయన 5 సంవత్సరాల క్రితం చెప్పిన మాటల్ని ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఇది ఆయనకే అనిపించిందా, లేదా వెనకెవరన్నా అనిపిస్తున్నారా అనే థాట్ నాలో మొదలైంది. అందుకే మిమ్మల్ని ఫస్ట్ సాబ్ అని మాట్లాడినా. నాకు ఫస్ట్ కోపం ఉండింది, ఏవో వెనక కొన్ని శక్తులు మిమ్మల్ని నడిపిస్తున్నాయేమో, కొన్ని పార్టీలు ఏమన్నా మీ వెనక ఉండి మాట్లాడిస్తున్నాయేమో అనే డౌట్ మాత్రం నాకు వచ్చింది. నాకే కాదు, మీ వీడియోలు, పాత వీడియోలు చూసి ఇప్పుడు మీరు మాట్లాడిన, నిన్న మీరు మాట్లాడిన ప్రెస్ మీట్లో మాట్లాడిన సెక్టర్ చూస్తే అందరికి అనిపించింది. సరే వదిలేండి.